లో 213 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 4 పాకిస్తానీయులకు నోటీసులు జారీ చేశారు. రేపట్లోగా హైదరాబాద్ వదిలి వెళ్లాలని వారిని హెచ్చరించారు. 4 పాకిస్తానీయులు షార్ట్ టర్మ్ వీసా ఎస్టీవీ హోల్డర్స్గా ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. హైదరాబాద్లో 213 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 4 పాకిస్తానీయులకు నోటీసులు కూడా జారీ చేశారు. రేపట్లోగా హైదరాబాద్ వదిలి వెళ్లాలని వారిని హెచ్చరించారు. 4 పాకిస్తానీయులకు షార్ట్ టర్మ్ వీసా ఎస్టీవీ హోల్డర్స్గా ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దీనిపై సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. అయితే జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లోని ఉగ్రవాద దాడికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. ముఖ్యంగా ఇటు సింధు జలాల నిలిపివేతతో పాటు ఇటు పాకిస్తానీలు అంటే ఇండియాలో నివసిస్తున్న పాకిస్తానీలు అందరూ కూడా వెంటనే ఈ దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు తెలంగాణలో కూడా నిన్న డీజీపీ జితేందర్ కూడా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న పాకిస్తానీలు అందరూ కూడా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కూడా ఏదైతే రేపు అంటే 27వ తారీఖుకి డెడ్లైన్ అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు 4 పాకిస్తానీలు కూడా ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు నోటీసులు అయితే జారీ చేశారు. వీళ్ళలో షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్ గా ఉన్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించారు. రేపటిలోగా ఏదైతే హైదరాబాద్ విడిచి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే 213 మంది పాకిస్తానీయులు అయితే నివసిస్తున్నారు. లాంగ్ టర్మ్ వీసాలో సంబంధించి 209 మంది పాకిస్తానీలు అయితే ఉన్నారు. లాంగ్ టర్మ్ వీసాలు ఉన్న వారికి కేంద్రం మినహాయింపు అయితే ఇచ్చింది. అలాగే షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న వాళ్ళకి మాత్రం ఇమీడియట్ గా ఏదైతే దేశం విడిచి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై కీలకంగానే నిర్ణయాలు అయితే తీసుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న 213 మంది పాకిస్తాన్కి సంబంధించి 4 పాకిస్తాన్లకి ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ 4 పాకిస్తానీకి సంబంధించి షార్ట్ టర్మ్ వీసా అయితే వీళ్ళకైతే ఎస్టీవీ హోల్డర్స్ గా అయితే ప్రస్తుతం గుర్తించారు. అలాగే మరొక దేశవ్యాప్తంగా కూడా ఇటు పాకిస్తానీకి సంబంధించి కూడా సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. అలాగే హైదరాబాద్ లోని ఇటు తెలంగాణలో కూడా ఇప్పటికీ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఏదైతే పెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి హైదరాబాద్ లో కూడా హై అలర్ట్ కూడా జారీ చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హై అలర్ట్ జారీ చేయడంతో కూడా ఇటు అయ్యారు. ఈ నేపథ్యంలో పాకిస్తానీలు అందరూ కూడా